ప్రజా పరిరక్షణలో ప్రజాస్వామ్య పరిరక్షణలో వారికి విలక్షణమైన పాత్ర ఉంది. వారిని ఎన్నికల బరిలో మనం దించాలి. మీరు వెళ్ళి వారిని కలిసి మాట్లాడండి అని చెప్పి నాకు సూచన చేసింది. నేను వెళ్ళి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారితో కలిసిన. ఇప్పుడు ఈ సందర్భంలో నాకు ఎన్నికల్లో పోటీ అవసరమా అని వారు ఒక ప్రశ్న లేవనెత్తింది. అప్పుడు నేను వారికి మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు నాతో అన్న విషయాన్ని ప్రస్తావించినప్పుడు, అయితే నేను సిద్ధం, ఎన్నికల్లో పోటీ చేస్తా, ఈ ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి, ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తిని అందించాలి అని అంటే ఏక వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మొత్తం కుటుంబం అంతా వారి పక్కన నిలబడి వారి నామినేషన్ పత్రాలు దాఖలు చేయించిండ్రు అని అంటే వారికి ఉన్న నిబద్ధత, నరేంద్ర మోడీ గారికి ఉన్న భయాన్ని ఆ నామినేషన్ కార్యక్రమాన్ని ఒకసారి పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. వారు మన తెలంగాణ బిడ్డ, మన మధ్యలో ఉండడం, ఈనాడు రావి నారాయణ రెడ్డి గారి జాతీయ పురస్కారం వారికి ఇవ్వడం అని అంటే సముచితమైన వ్యక్తి సరైన సందర్భంలో ఈ పురస్కారాన్ని అందించినట్టుగా నేను భావిస్తున్న నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సరైన సమయంలో సరైన నిర్ణయం మీరు తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా నిన్న మన రాష్ట్రంలో నేను లేను కానీ జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తాను. నేను ఎక్కడున్నా ఓ కన్నీటి వేస్తాను. ఇన్ని బాధ్యతలు చేస్తే వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండాలి కదా, అంతస్తులు ఉండాలి కదా, 7 అంతస్తుల మేడలు ఉండాలి కదా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ జాతిపిత అని వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటారు. ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు. నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడ్డాడు? ఏదైనా పదవి తీసుకున్నాడా? పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా? 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద కొట్లాడితే కట్టె ఎత్తడానికి కూడా ధైర్యం చాలలే. కానీ స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే కొంతమంది దుర్మార్గుల తుపాకీ తూటాలకు నేల కొరిగిన ఆనాటి జాతిపిత. మరి ఈనాడు జాతిపితగా చెప్పుకునే వాళ్ళు, ఉద్యమకారులు అని చెప్పుకునే వాళ్ళు, రాజకీయ పార్టీలు ఒక పరిస్థితిలో వైఫల్యం చెందినాయి అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీకి చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పిల్లలకు పాఠాలు చెప్పుకునే పంతులను మనం ముందులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వారు ఉద్యమకారుడు కాదా? ఉద్యమాన్ని నడపలేదా? రాజకీయ పార్టీలను అన్నిటిని ఒక తాటి మీదకి తీసుకురాలేదా? కుల సంఘాలను, మత సంఘాలను, చివరికి బిచ్చగాళ్ళ సంఘాన్ని కూడా ఏకం చేయగలిగిన శక్తి, రిక్షా దొక్కుకునే సంఘాలను కూడా ఏకం చేయగలిగిన శక్తి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ రోజు బాధ్యత నిర్వహించలేదా? ఇదే రావి నారాయణ రెడ్డి ఇదే హాల్లో అన్ని రాజకీయ పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసి జానారెడ్డి గారి ఇంటికాడ నుంచి నాకు తెలిసినంతవరకు ఇక్కడికే వచ్చి ఆనాడు తెలంగాణకు అనుకూలము కాదు, ఆ తెలంగాణకు వ్యతిరేకం కాదు, ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉద్యమకారుడు కాదా? మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరామ్ గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరామ్ గారు ఏం చేసిండ్రో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా. నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నిన్నెవరు ఈడ్చుకొని రాలేదే. చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు, సార్ మీరు రాండి అని. లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది, మీరే వచ్చి తీసుకురండి అంటే, సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే, లేదు 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 నేను ఎక్కడనో ఫామ్ హౌస్లు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే, ఇదెక్కడి జాతిపిత విధానము? ఇదెక్కడి ఉద్యమకారుల విధానము? రావి నారాయణ రెడ్డి గారి కుటుంబము 500 ఎకరాల భూమిని కోల్పోయినారు. ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛ కోసము, ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళు
చెగువీరా నుంచి మొదలు పెడితే రావి నారాయణ రెడ్డి వరకు ఎవరినైనా చూడండి, సర్వం కోల్పోయినరు, సర్వం కోల్పోయినరు. నేల కొరిగిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. ఆస్తులు అంతస్తులను సర్వం త్యాగం చేసిండ్రు. కుటుంబానికి నిల్వ నీడ లేకుండా ఉన్నదంతా ప్రజలకు పంచిచ్చిన వాళ్ళను ఉద్యమకారులు అన్నారు, జాతిపితలు అన్నారు. ఆ విధంగా ఈనాడు రావి నారాయణ రెడ్డి గారి కుటుంబం 100 ఎకరాల భూములను పంచితే ఉన్న పదవులను పార్లమెంట్ సభ్యుడిగా దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన రావి నారాయణ రెడ్డి గారు ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసి నాకు పదవులు వద్దు అని తృణప్రాయంగా భావించే ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఆదర్శంగా నిలబడితే వారిని ఏమనాలి? వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ మీరే తీసుకుంటారు. 100 ఎకరాల ఫామ్ హౌజులు మీకే వచ్చే, టీవీలు మీకే వచ్చే, పేపర్లు మీకే వచ్చే, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు మీకే వచ్చే, ఉన్న పదవులన్నీ మీరే పంచుకుంటారు, చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తారు, పంచుకోవాల్సిన కాంట్రాక్టులన్నీ మీరు పంచుకున్నాక మీరెట్లా జాతిపిత అవుతారు, మీరెట్లా ఉద్యమకారుడు అవుతారో నాకు అర్థం కాలే. ఒకవేళ మీరే జాతిపిత, మీరే ఉద్యమకారులు అయితే రావి నారాయణ రెడ్డి గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో అవసరమైతే తన బాధ్యతను కూడా పక్కన పెట్టి ఎవరేమనుకున్నా సరే ఈసారి ప్రజలకు స్వేచ్ఛ రావాల్సిందే, సామాజిక న్యాయం జరగాల్సిందే, సమానమైన అవకాశాలు రావాల్సిందే అని ముందుకొచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఏమనాలి? దయచేసి ప్రజలు తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి. ప్రజాక్షేత్రంలో మీరే స్వయంగా ఎమ్మెల్యేకి ఓడిపోయినప్పుడు, పార్లమెంటు ఎన్నికల్లో మీకు ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నప్పుడు, ప్రజల తిరస్కరణకు మీరు గురైనరు. కానీ ప్రజలు ఓటేయక ప్రజలే తప్పు చేసిండ్రన్న ఆ నేరాన్ని ప్రజల మీద మోపడానికి ప్రయత్నం చేస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యము, ఇదెక్కడి జాతిపిత, ఇదెక్కడి ఉద్యమకారుడి ఆలోచన? నాకైతే అర్థం కాలే. ప్రజల తిరస్కరణకు గురైనప్పుడు ప్రజాస్వామిక విలువలను గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చేయగలిగిన ప్రయత్నం చేసినా ఇప్పుడు ప్రజలు తిరస్కరించారు కాబట్టి హుందాగా ప్రజాక్షేత్రంలో నుంచి నేను తప్పుకుంటున్నా అని ముందుకొచ్చి ప్రకటిస్తే కొంతైనా మీ గౌరవం నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ ఉన్నది, క్రిమినల్ కాన్స్పిరసీకి స్వేచ్ఛ లేవు. డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రజాస్వామిక విలువలు ప్రజలు లేదా ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పరిమితికి లోబడి వారి అభిప్రాయాలను వ్యక్తపరచడానికి మాత్రమే స్వేచ్ఛ ఉంది తప్ప నేరాలు చేస్తాం, ఆ నేరాలను మీరు అడగొద్దు, మీరు విచారించొద్దు అనే స్వేచ్ఛ, క్రిమినల్ ఫ్రీడమ్ లేదు అని నేను భావిస్తున్నా. ఈ రెండిటికున్న చిన్న తేడాను తెలంగాణ సమాజం గమనించాలి. అధికారం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగాన్ని చేసి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న ఆలోచనతోని వేల కోట్ల రూపాయలు, 100 ఎకరాల భూములు అన్ని రకాలుగా సంపాదించుకొని అక్రమ మార్గాలను ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు. ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగమే అది. ఒకసారి హోదాకు వస్తే ఏ నేరాలు చేసినా ఆ నేరాలను విచారించకూడదని ఎక్కడా లేదు. సిబు సోరెన్ గారు ఎంత కొట్లాడిండ్రు? సిబు సోరెన్ లేకపోతే ఆ రాష్ట్రం వస్తుండేనా? వారు విచారణను ఎదుర్కోలేదా? లేదా అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన కొన్ని తప్పిదాలకు లాలూ ప్రసాద్ గారు, జయలలిత గారు, లేకపోతే యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద రాష్ట్రాలకే ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు కదా, వాళ్ళు విచారణను ఎదుర్కోలేదా? సెషన్ కోర్టుకు వెళ్ళి చేతులు కట్టుకొని మేజిస్ట్రేట్ గారి ముందలా నిలబడలేదా? మనం ఎవరం అతీతులం కాదే, దైవాంశ సంభూతులం కాదే. మధ్య యుగాలలో చక్రవర్తులు అనుకునే వాళ్ళంట నేనే రాజ్యం, రాజ్యమే నేను అని. మధ్య యుగాల చక్రవర్తుల యొక్క ఆలోచనలను పక్కన పెట్టండి. ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం. మధ్య యుగాల చక్రవర్తులు రాజుకు బాధ వస్తే రాజ్యానికి బాధ వచ్చినట్టు, రాజుకు సంతోషం కలిగితే రాజ్యమంతా సంతోషంగా ఉన్నట్టు మధ్య యుగాలలో చక్రవర్తులు అనుకునేవాళ్ళు. మధ్య యుగాల చక్రవర్తులు ఈనాడు కాలం చెల్లింది. ఈరోజు ప్రజాస్వామిక బద్ధంగా జరిగే విచారణ